హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పవిత్ర హోమ్ కుకింగ్. ఈ వీడియోలో చిక్కుడుకాయ కర్రీ కోసం వీటిని కడిగి ఈయన తీసేసి చిన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా ఉల్లిపాయ ముక్కల్లో వేసేస్తే కొంచెం కర్రీ పచ్చివాసన వస్తుంది. దాని గురించి నేను ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా చిక్కుడుకాయలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని కర్రీ ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కర్రీలో వేయడానికి 2 ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 ఎగ్స్ని ఆయిల్లో వేసాను. కొంచెం ఎగ్ గట్టిపడేంత వరకు ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ గట్టిపడి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో లైట్గా సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా కారాన్ని వేసుకొని కొంచెం గరం మసాలాని కూడా వేసుకొని ఎగ్ అంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత కర్రీ మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్ని వేసుకుని బాగా కలుపుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని కూడా అందులో వేసుకుని బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ కర్రీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ ప్రాసెస్లో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, చిక్కుడుకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.